జూబ్లీహిల్స్ బైపోల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందా లేకపోతే ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తుందా? ఇప్పుడు ఇదే అంశం ప్రధానంగా పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశం మారుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మైనారిటీ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. మెజారిటీ ఓటర్లు కూడా దాదాపు 40% అంటే 2 లక్షల పైగా ఓటర్లు, అంటే సగానికి పైగా ఓటర్లు కూడా ఇక్కడే ఉండడంతో ఇటు మైనారిటీ ఓటర్ల ప్రభావం అనేది ఈ ఎన్నికల్లో ఉంటుంది. అలాగే ఎంఐఎం పార్టీ ఏ పార్టీకి ఓటేయమని చెప్తే ఆ పార్టీకి ఎక్కువగా కూడా వేలల్లో ఓట్లు కూడా పడే అవకాశం ఉంటుంది. దీంతో ఎంఐఎం పార్టీ మద్దతు అనేది రాజకీయ పార్టీలకు అలాగే పోటీ చేసిన అభ్యర్థికి చాలా ముఖ్యమైన విషయం. ఇలా మొత్తానికి ఎంఐఎం పార్టీ ఈసారి ఎలా నిర్ణయం తీసుకోబోతుంది? అభ్యర్థిని బరిలో దిస్తుందా లేకపోతే అధికార కాంగ్రెస్ పార్టీకి నేరుగా లేకపోతే ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తుందా అనేది అయితే చర్చ అయితే జరుగుతుంది. అయితే నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ యొక్క నామినేషన్ ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధినేత కలవడం అలాగే సంభాషించడం, ఆ సందర్భంలో మద్దతు విషయంలో కూడా ఫార్మాలిటీగా మాట్లాడడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇవ్వబోతున్నట్టయితే ఒక ఇండైరెక్ట్గా సంకేతాలు అయితే వినిపించాయి. నేరుగా ఎక్కడ కూడా కాంగ్రెస్కు మేము మద్దతు ఇస్తున్నాము, మేము బరిలో ఉండట్లేము, ఒకవేళ బరిలో ఉన్న కాంగ్రెస్కే మద్దతు అని కూడా ఎక్కడ కూడా రెండు పార్టీలు అయితే మాత్రం ప్రకటనలు అయితే చేయట్లేదు. అంటే అధికారికంగా ఎక్కడ మాత్రం మాట్లాడట్లేదు, ఇండైరెక్ట్గా మాత్రం ఇక సంకేతాలు ఇచ్చినట్టయితే కనిపిస్తుంది. ఇక ఎంఐఎం పార్టీ విషయానికి వస్తే మాత్రం చివరిసారి పోటీ చేసినప్పుడైతే మాత్రం బీఆర్ఎస్ కు మద్దతు అయితే ఇచ్చింది. బీఆర్ఎస్ కు ఎప్పనుందంటే గత చివరిసారి 2 ఎన్నికల్లో కూడా సంపూర్ణ మద్దతు ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అలాగే ప్రధాన ఎన్నికల్లోనూ కూడా మద్దతు ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ పేరుతో అభ్యర్థులను కూడా బరిలో నిలిపింది. జూబ్లీహిల్స్ చివరిసారి వాళ్ళ క్యాండిడేట్ని బరిలో దింపినప్పుడు మాత్రం సుమారు ఒక 7,000 పైగా ఓటర్లు వచ్చినాయి. కానీ 2014 విషయానికైతే వస్తే మాత్రం ఎంఐఎం బలం అనేది కనిపిస్తుంది. 2014లో ఇదే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ అప్పుడు ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ఎంఐఎం కొన్ని సందర్భాల్లో వాళ్ళ మధ్య గొడవలు రావడం వల్ల అప్పటికే ఇంకా బీఆర్ఎస్ కు అప్పటి టీఆర్ఎస్ కూడా మద్దతు ఇవ్వకుండా నేరుగా పోటీ చేసింది. అప్పుడు మాత్రం సుమారు 41,000 పైన ఓట్లు కూడా వచ్చాయి. అంటే బలం అనేది ఎంఐఎం పార్టీకి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇక ఎంఐఎం పార్టీ మద్దతు అలాగే ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే ప్రత్యర్థులకు అంటే సమీప ఎవరైతే ఇతర అభ్యర్థులకు పార్టీలకు అయితే మాత్రం తీవ్ర దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అంతగా ప్రభావం చూపే పార్టీ కానీ ఓట్లు కానీ ఎంఐఎం ఖాతాలో ఉన్నాయి. మరి ఈసారి మరి ఎంఐఎం పార్టీ అభ్యర్థిని దిలుపుతుందా అనేది ఒక ప్రశ్నగా ఉంది. దాంతో పాటు మద్దతు విషయంలో మాత్రం చర్చ జరుగుతుంది. గతంలో చూస్తే మాత్రం బీఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేది. అలాగే ఎంఐఎం పార్టీకి ఒకటి ఉంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో స్నేహం చేయడం, మద్దతు ప్రకటించడం అనేది ఆనవాయితీగా ఎంఐఎం పార్టీ కొనసాగిస్తుంది. గతంలో టీడీపీ అయితేంది, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండడం, ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కారు ఏర్పడి 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు ఆ పార్టీకి అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం, తాజాగా కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఎంఐఎం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య సానుకూల పవనాలు అలాగే సంప్రదింపులు, కాస్త స్నేహపూర్వక వాతావరణం అయితే కనిపిస్తుంది. నేరుగా మద్దతు అని ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇక ఒక బంధం అయితే పొలిటికల్ గా అయితే మాత్రం ఒక రిలేషన్షిప్ అయితే కొనసాగుతుంది. అదే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఇక్కడ మైనారిటీ ఓటర్లు అనేది చాలా కీలకమైన ప్రభావం చూపుతారు. ఎందుకంటే 2 లక్షల పైగా ఓటర్లు ఉన్నారంటే సగానికి పైగా ఓటర్లు ఉన్నారంటే ఈ ఓటర్లే డిసైడ్ చేస్తారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ అభ్యర్థి గెలుపు ఓటములు అనేది అత్యంత కీలకం. ఈ ఓట్ల చేతుల్లోనే ఉంటుంది. ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని హామీలు ఇచ్చినా కానీ ఎంఐఎం పిలుపు అలాగే మైనారిటీ ఓటర్ల తీరు అనేదే ఇక్కడ గెలుపు ఓటముల పైన ప్రభావం అయితే పడుతుంది. మరి ఈ సందర్భంలో ఎంఐఎం పార్టీ ఎటువైపు ఉంటుందనే దానిపైన మాత్రం చర్చ జరుగుతుంది. ఒకవేళ నేరుగా అధికార పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందా లేదా లేకపోతే స్నేహపూర్వక పోటీ పేరుతో ఫార్మాలిటీగా అభ్యర్థిని పెడుతుందా అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కనిపిస్తోంది. 21వ తారీఖు అక్టోబర్ అయితే మాత్రం నామినేషన్లకు చివరి రోజు ఉంది. ఆ చివరి రోజు వరకు మరి నామినేషన్ విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన చేయలేదు. పోటీలో ఉంటామా లేదా, అభ్యర్థిని నిలుపుతామా లేదా అనేది మాత్రం సందర్భం సమయం చూసి చెప్తామని కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెప్పడంతో ఇక ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. మరోవైపు నామినేషన్ ర్యాలీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నవీన్ యాదవ్ సంబంధించిన ర్యాలీలో కలవడం, అక్కడ కలిసి నేరుగా సంప్రదింపులు చేసుకోవడం, ఒకనాటి ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కావడంతో ఇక ఇండైరెక్ట్గా
కాంగ్రెస్ పార్టీ వైపే ఎంఐఎం పార్టీ మద్దతు ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ గతంలో స్నేహంగా ఉన్నప్పటికీ కూడా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీకి కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఇది మద్దతు ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. ఒక రకంగా ఇటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి అయితే మాత్రం దెబ్బ పడే అవకాశం ఉన్నట్టయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఎంఐఎం పార్టీ అనూహ్యంగా మద్దతుపై అధికార ప్రకటన చేస్తుందా, లేకపోతే ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తుందా, అభ్యర్థిని నేరుగా దింపుతుందా లేదా అనేది అయితే మరికొద్ది రోజుల్లో ఈ యొక్క నామినేషన్ చివరి రోజును బట్టి ఒక డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం అన్ని ప్రధాన పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఇటు బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే అభ్యర్థి అందరూ కూడా ఎలాగైనా మాత్రం ఓటు బ్యాంకును కాపాడుకోవాలి, ఎలాగైనా మాత్రం పోటీలో ఉండాలని ఇటు బీజేపీ సీరియస్ తీసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఎలాగైనా ఇక్కడ కైవసం చేసుకోవాలి జూబ్లీహిల్స్ను, తద్వారా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేలాగా ప్రయత్నాలు చేయాలని అధికార పార్టీ చూస్తుంది. అలాగే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం ఇటు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రణాళికలు రచిస్తుంది, ప్రచారంలో కూడా వివిధ ధోరణులు కూడా చేస్తుంది. సోషల్ మీడియాను ఇటు మీడియాలో కూడా రకరకాల వార్తలు వచ్చేలాగా ప్రచారంలో ఉండేలాగా అయితే కార్యక్రమాలు చేసుకుంటుంది. ఇలా మూడు పార్టీలకు కూడా చాలా సీరియస్గా కావడం, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అందుకోసమే మాకు ఓటేయాలని కూడా బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు సీరియస్గా ఉన్న సందర్భంలో ఎంఐఎం పార్టీ మద్దతు, ఎంఐఎం పార్టీ స్టాండ్ అనేది ఈ ఎన్నికల్లో సీరియస్గా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐఎం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మజ్లిస్ ఓటర్లు ఎటువైపు ఉండబోతున్నారు అనేది అయితే మాత్రం ఆ సస్పెన్స్కు మరి ఎప్పుడు తెరబడుతుందేమో కానీ ప్రస్తుతం చూస్తున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే మాత్రం ఇక అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఎంఐఎం పార్టీ నేరుగా లేకపోతే ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నట్టు ఇవ్వబోతున్నట్టయితే మాత్రం సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తే రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఓటర్ల పరంగా మరి ఆలోచన ఎట్లా ఉంటుంది, దీన్ని బీజేపీ తిప్పికొట్టే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే ఎంఐఎం అభ్యర్థే కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి ఎంఐఎంఏ ఇక పోటీ చేస్తుందని ఒక విషయాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి మరి ఓటింగ్ విషయంలో, ఓట్ బ్యాంక్ విషయంలో మరి టర్న్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది అయితే మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎంఐఎం పార్టీ తీరుపై, అలాగే ఎంఐఎం పార్టీ స్టాండ్ పై ఎటువైపు ఉంటుందనే దానిపై మాత్రం చర్చ జరుగుతుంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ అయితే మాత్రం మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే అభ్యర్థిని బరిలో దింపుతుంది అనుకుంటున్నారా? ఎంఐఎం పార్టీ తీరు వల్ల గెలుపు ఓటములపై ఏ రకంగా ప్రభావం పడుతుందో కామెంట్ చేసి చెప్పండి.